డొమెస్టిక్‌గా మార్కెట్‌లో దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకోలేమా? మొదటి నుంచి దాని మీద ఆధారపడే కంటే. తప్పకుండానండి. యాక్చువల్‌గా అది ఈ డొమెస్టిక్ మార్కెట్‌ని పెంచే విధానం గురించి గతంలో కూడా చాలా తడవల ఇటువంటి అప్పుడప్పుడు మనకి ఎక్స్‌పోర్ట్‌లో సంక్షోభాలు వచ్చిన టైంలో చాలా సార్లు రైతులు కూడా దీన్ని మన దేశవ్యాప్తంగా పెంచుకోవాలని ప్రయత్నం చేశారు కొన్ని ప్రయత్నాలు. అయితే ఇంకా ఎక్కువగా దాని వైపు రైతులుగా పాల్గొని ఎక్కువగా చేయలేదు. ఇంతకుముందు ఎక్స్‌పోర్టర్సే కొందరు డొమెస్టిక్ మార్కెట్ కూడా కొంత మార్కెటింగ్ చేస్తామని కొంత ముందుకు రావటం, కొంత అక్కడక్కడ చేయటము, వాళ్ళు అంత బాగా చేయలేకపోవటము. రెండోది ఏంటంటే ఎక్స్‌పోర్టర్స్ నీకు డొమెస్టిక్ మార్కెట్లో కూడా అమ్మమంటే వాళ్ళు అమ్మటానికి ముందుకు రారు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్‌పోర్ట్ చేసుకుంటేనే వాళ్ళకి బెనిఫిట్ ఎక్స్‌పోర్ట్. డొమెస్టిక్ మార్కెట్ వాళ్ళు చేయరు. కాబట్టి రాబోయే రోజుల్లో మనకి 30 కోట్ల జనాభా ఉన్న అమెరికాకి మనం హైయెస్ట్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం రొయ్యలు. అటువంటిది భారతదేశంలో 130-140 కోట్ల జనాభాలో కనీసం 90 కోట్ల జనాభా నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు ఉన్నప్పుడు మనం సరైన పబ్లిసిటీ అదొకటి కాకుండా రొయ్యల్లో డొమెస్టిక్ మార్కెట్లో పాతకాలం నుంచి రొయ్యలంటే వాతము లేకపోతే ఫ్యాట్ ఎక్కువ అనే ఒక బ్యాడ్ రాంగ్ ప్రొపగండా ఉంది. దాన్ని కూడా ఇప్పుడు సైంటిఫిక్గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా దానికి కావాల్సిన ప్రూఫ్లన్నీ ఇస్తూ ఇప్పుడు యాక్చువల్గా రొయ్యల్లో ఉండే గుడ్ కొలెస్ట్రాలే ఉంటుందండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు. చికెన్ కన్నా మటన్ కన్నా డెఫినెట్గా రొయ్యలు అనేది మేలైన ఆహారం ప్రజలకి. కాబట్టి దీన్ని సరైన విధంగా మనం ప్రమోట్ చేసుకొని తర్వాత ఇప్పుడు మన ఆంధ్ర గవర్నమెంట్ కూడా నెక్ ఎలా అయితే నేషనల్ ఎగ్ కోఆపరేటివ్ కమిటీ ఉందో వాళ్ళు గుడ్డు రేట్ నిర్ణయించడము, భారతదేశం మొత్తం మీద మేతల రేట్లు నిర్ణయించడము అన్నీ ఒక సజావుగా జరుగుతూ ఉంది నెక్ ద్వారా. అదే పద్ధతిలో రొయ్యలకు కూడా ప్రాన్ కోఆపరేటివ్ సెంటర్ లాంటివి పెట్టాలని దాని గురించి రేపు మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. నెక్ తరఫున వాళ్ళ ముఖ్యమైన ఆఫీసర్స్ని పిలిపించి వాళ్ళు ఏ రకంగా నెక్లో ఈ మార్కెటింగ్లో ముందుకెళ్ళగలిగారు ఆ మెలకువలు తెలుసుకొని అదే మెలకువలతో ప్రాన్ నేషనల్ లెవెల్లో ప్రాన్ ఫార్మింగ్ ప్రాన్ కూడా గురించి కూడా అదే తరహాలో ఒక కమిటీని డెవలప్ చేయాలని ఆ ప్రయత్నాల్లో కూడా ఉన్నారు.